హలో అండి, ఈరోజైతే నేను పనీర్ బేసన్ దోశలు వేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పనీరు, శనగపిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరపకాయలు. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో నేను దాంట్లో పాలకూర అయితే వేసానండి. ఇప్పుడు పనీర్ని అయితే సన్నగా తురుముకున్నానండి, పాలకూరనేమో సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే రెండే వేసానండి, పిల్లలు తింటారు కదా అందుకని మరి కారంగా ఎక్కువ వస్తుందని చెప్పేసి. తర్వాత క్యారెట్ ఏమో ముక్కలు కాకుండానండి తురుముకున్నాను, ముక్కలు అయితే మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తారు కదండి అందుకని. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఇందాక తురుముకున్న పనీర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుని, ఇప్పుడు కట్ చేసినవన్నీ ఉన్నాయి కదండి, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, పాలకూర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. వీటితో పాటుగా ఒక హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ శనగపిండి కూడా వేసానండి. వేసి చల్ల వాటర్తోనే కలుపుకున్నానండి, వేడి నీళ్ళు అది పోయిన అవసరం లేదు. ఇవి వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. ఈ శనగపిండి అది ఎక్కడ ఉండలది ఉండకుండా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము, కొంచెం ధనియాల పొడి వేసి ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలండి. కలుపుకున్న పిండిని అయితే ఒక 10 నిమిషాలు మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే ఏంటంటే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది, ఈ వాటర్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకని చెప్పి మాత్రం నానబెట్టాలి. వెంటనే కూడా వేసేసుకోవచ్చు కానీ కొంచెం తేడా ఉంటుందండి, అందుకని చెప్పి నేనైతే ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాను. ఈ నాన్నాక దాంట్లో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నానండి. ఈ వంట సోడా అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు. జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. సో ఇప్పుడు ఇది నానిన తర్వాత నేను ఒక నాన్ స్టిక్ పెనం పెట్టుకుని దాని మీద 2 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి. నెయ్యి వేసినాక ఇది 2 స్పూన్ల బ్యాటర్ అయితే వేసుకున్నాను. ఇదైతే పల్చగా దోశలాగా అయితే రాదండి, ఎందుకంటే దీంట్లో అంతా ఆనియన్స్, పాలకూర ఇవన్నీ వేసాం కదా, పల్చగా అయితే రాదండి, కొంచెం మందంగానే ఉంటుంది. కానీ చాలా అప్పటికప్పుడు కలిపిన పిండి వలన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి మా ఊరిలో కూడా వచ్చేసింది నెయ్యి స్మెల్కి, దానికి కూడా కావాలంట. ఇది ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత దీన్ని కొంచెం తిప్పుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం మెత్తగా ఉంటుంది. 2 పక్కలా కాల్చుకున్న తర్వాత మనం తినాలండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా హెల్దీ ఇది. అయితే దీనికి ఏ పచ్చడి అది అవసరం లేదు, ప్లెయిన్ తినేయచ్చు, ఎందుకంటే దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. నేనైతే కొంచెం కొబ్బరి పచ్చడితో తింటున్నాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా హెల్దీ అండి ఇదైతే. ఓకేనా అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.